హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీ. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియో. అండ్ ఈ వీడియోతో నాకు కనీసం ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ అన్న దొరుకుతారని ఆశిస్తున్నా. అండ్ ఎస్, మీరు ఆల్రెడీ గెస్ చేస్తుంటారు, ఫాగ్ ల్యాంప్స్ తెప్పించాను నా బైక్కి. ఈరోజు ఇది అన్బాక్సింగ్ చేసి బైక్ కూడా పెట్టేద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్ చేసే ముందు ఇది ఒరిజినల్ కాదా చూస్తున్నాను, నేను చెక్ చేస్తున్నా. ఇది 100% ఒరిజినల్. అండ్ ఇది ఎక్కడ తెప్పించానో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. HTR మోడ్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తెప్పించుకున్నాను. దే ఆర్ ఫ్రమ్ బెంగళూరు. చాలా మంచి స్టోర్ అండి, అన్ని యాక్సెసరీస్ దొరుకుతాయి అండ్ జెన్యూన్ విత్ రీజనబుల్ ప్రైజెస్. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళ పేజ్కి వెళ్ళి కొనొచ్చండి. వీళ్ళది ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి అడగచ్చు మెకానిక్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను రీల్లో పెట్టేస్తాను. దాన్ని వీడియో చేసే అంత ప్రోడక్ట్ ఏం కాదు, యూస్ఫుల్ ప్రోడక్టే, బట్ నేను రీల్లో పెడతాను. అండ్ ఇది ఇన్స్టాల్ చేయడానికి నేను తీసుకెళ్ళాను ఒక అన్న దగ్గరికి. అతను ఇలాంటివి లైట్స్ అట్లాంటివి మంచి ఇన్స్టాల్ చేస్తాడు. ఓకే. అండ్ ఫస్ట్ మనం చూస్తే హెడ్ లైట్ లోపల ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తున్నాడు. ఇక్కడ నా ఖాళీ సాకెట్ ఏమైనా ఉంటే దాని ద్వారా కనెక్ట్ చేద్దామని చెప్పి. ఎందుకంటే నేను కట్టింగ్స్ వద్దని చెప్పేసి ముందే చెప్పి క్లియర్గా పెట్టాను. సో ఐ వాజ్ టైర్డ్ అండ్ సిట్టింగ్ ఓవర్ దేర్. అలా చూస్తూ ఉన్నాను వీడియో రికార్డ్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారని. సో మనము క్లాంప్స్ కూడా తీసుకొచ్చాను, ఎక్స్ట్రా క్లాంప్స్. బట్ అవి పెడితే నాకు లుక్ అంతా పోయిందని చెప్పేసి నేను ఒక మంచి ప్లాన్ చేశాను. అది ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ మీరైతే వీడియో చూడండి. అన్న చెక్ చేస్తున్నాడు లైట్ సాకెట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఓకే, లైట్ వచ్చిందంటే పనిచేస్తుంది అన్నమాట. సో ఇదే ప్లేస్ అండి నేను ఫిట్ చేయించేది. మీకు నచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే నాకు వేరే దగ్గర ఫిక్స్ చేద్దామంటే నాకు మనసు ఒప్పలేదు. ఐ థాట్ టు ఫిక్స్ ఎట్ దిస్ ప్లేస్ ఓన్లీ. ఎందుకంటే ఫాగ్ ల్యాంప్స్ అనేది ఎప్పుడు హెడ్ లైట్ బిలో ఉండాలి, అంతే, అదే రూల్. నేను హెడ్ లైట్ ఎబో అయితే పెట్టలేదు, ఈక్వల్ టు హెడ్ లైట్స్ పెట్టాను. అలా కూడా ఏం కాదు. బట్ ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్స్ అనేది ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పడకుండా మనము కిందికి పెట్టుకోవాలి. ఒక్కవేళ హైవేలో 1 వేలో పోతే మాత్రమే మనము హై బీమ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సిటీలో హై బీమ్ యూజ్ అవ్వదు, వేస్ట్ అది. నేను ఉండేది కొంచెం సిటీ ఏరియాలో టైప్ కాబట్టి నేను లో బీమ్ ఎక్కువ యూజ్ చేస్తాను. కాబట్టి నాకు లో బీమ్ ఎంతవరకు పడాలో అంతవరకు నేను అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి HJG మినీ డ్రైవ్ బ్రాండ్ అండి. దీనికి వెనకాల ఫ్యాన్స్ కూడా ఉంటాయి హీట్ డిసిపేషన్ కోసం. అండ్ ఇది వాటర్ ప్రూఫ్, అంటే వర్షానికి ఇట్ క్యాన్ సర్వైవ్. అండ్ టోటల్గా మెటల్ బాడీతో వచ్చిందండి ఇది. అండ్ దీని ఫోకస్ వచ్చేసి ఒక్కొక్కటి 20 వాట్స్ ఫోకస్. సో అదన్నమాట. అండ్ ఇది వైరింగ్ కూడా ఫిక్స్ చేసేసారు బ్యాటరీతో పాటు. అండ్ 3-వే స్విచ్ తీసుకొచ్చాను, అది కూడా చెక్ చేస్తున్నారు. అండ్ వైర్ కూడా సరిగా ఉందా లేదా చెక్ చేస్తున్నారు, హ్యాండిల్ తిప్పినప్పుడు తెగకుండా. నేను ఫాగ్ ల్యాంప్స్ పెట్టిన స్టైల్ మీకు నచ్చుంటే కామెంట్లో పెట్టండి, నచ్చిందా లేదా అని చెప్పి. అండ్ వైరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇది మొత్తం ఇన్స్టాల్ చేసినాక నేను ఒక వీడియో చూపిస్తాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ మై వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. సో చీకట్లో టెస్ట్ చేయడానికి వచ్చానండి. ఇది హెడ్ లైట్ ఫోకస్, ఇది బైక్ ఆన్ చేసినప్పుడు. అండ్ ఇది ఫాగ్ లైట్ లో బీమ్ అండి, ఎల్లో కలర్ది. చూడొచ్చు మీరు, హెడ్ లైట్ని డామినేట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద హై బీమ్, వైట్ కలర్లో వస్తుంది కదా. టోటల్ ట్రీస్ కనిపిస్తున్నాయి పైన అండ్ దూరం కొడుతుంది. ప్లేస్మెంట్ కూడా సెట్ చేసుకున్నాను కాసేపు ముందు. అండ్ టోటల్గా డార్క్ ప్లేస్కి వెళ్ళాను. ఇంతకుముందు రోడ్ కదా అది, ఇది డార్క్ ప్లేస్ ఎగ్దమ్. అండ్ చూడండి లో బీమ్ ఎంత వెలుగు వస్తుందో. అండ్ ఇది ఆఫ్ చేశాను వితౌట్ హెడ్ లైట్ ఇది. అండ్ ఇది వచ్చేసి హై బీమ్. ఇంతకన్నా హైట్ పెట్టుకుంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి కళ్ళు కనిపించవండి. సో ఎక్కువ హై బీమ్ యూజ్ చేయకండి, ఎందుకంటే ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇవి. సో చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు ఎంత మంచి ఫోకస్. మనకి ఓవర్గా లైట్ రాకుండా మంచిగా విజిబిలిటీలో మంచి ఏరియా కవర్ చేస్తుందండి. అండ్ మీరు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎల్లో కలర్ లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది బైక్.
అండ్ ఇది డే టైంలో తీసిన వీడియో రీల్ కోసం. అండ్ మీరు చూడొచ్చు ఎలా ఫిక్స్ చేశానని చెప్పి మీకు ఐడియా వస్తుందని వీడియో పెట్టాను మళ్ళీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్.